నమ్మదగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఉంచుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? లోకంలోని ఐశ్వర్యవంతులను సవాలు చేసే మాటలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. దేవుడు ధనవంతులను ఎన్నుకోలేదు. ధనవంతులలో విద్యావంతులను వర్గీకరించవచ్చు. విశ్వాసమందు భాగ్యవంతులు అని మనం పిలుస్తాము. విశ్వాసం అనేది నీ వైఖరిలో కనబడుతుంది. మంచి క్రమశిక్షణ, ప్రార్థనాపరులైనటువంటి యవనస్తుల గుంపును జాన్ వెస్లీ గారు కలిగి ఉన్నారు. ఒకసారి ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు మొరేవియన్ దేశస్థులు కొంతమంది దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండడం జాన్ వెస్లీ గారు చూశారు. అప్పుడు అతడు తాను ఇంకా రక్షింపబడలేదన్న గొప్ప వాస్తవాన్ని గ్రహించారాయన. అప్పటి వరకు మిషనరీ ప్రయాణాలు చేస్తున్నప్పటికీ అతడు విశ్వాసము లేదన్న వాస్తవాన్ని ఇప్పుడు గ్రహించాడు. నీవు దేవునికి చెందినవాడవని, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము నీవు కలిగి ఉన్నావా? కొన్నిసార్లు నేను చీకటిలో ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాణ్ణి. అదంతా కూడా ముండ్ల పొదలతో నిండిన స్థలంగా ఉండేది. కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పొదలలో ప్రాకుతున్న శబ్దాలు కూడా వినబడుతూ ఉండేవి. కానీ నాకు భయం లేదు. భయం అంటే విశ్వాసపు లేమి అని అర్థం. దేవుడు నాతో ఉన్నాడని, దేవుడు నన్ను నడిపిస్తున్నాడని నాకు తెలుసు. మనకు నిత్యమైన వాటిని ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన పరిమితమైనటువంటి జ్ఞానము మనలను మోసం చేస్తుంది. దేవుని యందు విశ్వాసముంచుట అనేది నిత్యమైన తరగని జ్ఞానం. అది నీవు కలిగి ఉండేలాగా చూసుకో. దానిలో నిన్ను నీవు స్థిరపరచుకో. రానైన దినాలలో దాని ప్రయోజకత్వాన్ని నీవు చూస్తావు. విశ్వాసంలో ఎదగడానికి ఎవరైతే తమ సమయాన్ని ఇస్తారో అలాంటి వారిని దేవుడు కోరుతూ ఉన్నాడు. అది నీ విద్యను ఆటంకపరచదు. నీవు శారీరకంగాను జ్ఞానపరంగాను ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ నిన్ను యేసు క్రీస్తు వారి వలె మార్చే దైవిక లక్షణమే విశ్వాసం. నీవు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నావా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు 4:8. ద్విమనస్కులు విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. దేవుడొక్కడే అని నీవు నమ్ముతూ ఉన్నావు. అలాగూ నమ్మడం మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయి. యాకోబు 2:19. దెయ్యము నమ్ముతుంది, కానీ ద్వంద్వ మనస్సు కలిగి ఉంటుంది. ఏకదృష్టి కలిగి ఉండి ద్వంద్వ మనస్సు వలన గొప్ప ప్రసంగికులు కొందరు నాశనం అవడం కూడా నేను చూశాను. ఒకవైపు ప్రసంగిస్తూనే దానితో పాటు మరొక ప్రక్క లోకాన్ని కూడా వెదికారు. నీకు ఏకదృష్టి కలిగి ఉంటే జయము నీదే. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.